మనం చేయాలి. భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆరాధించాలి, అన్నిటినీ తెలుసుకున్నవాడు వసుదేవుడు. కనుక అలాంటి వసుదేవుడు దేవకిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటూ ఉన్న సందర్భంలో ఏ మంత్రాలున్నాయో మంత్రాలను చింతించి అసలు వివాహం అంటే ఏంటి, ఆ వ్యవస్థ ఎందుకోసం, ఆ వ్యవస్థ వల్ల నాకు హాని కలుగుతుందా, లాభం కలుగుతుందా, ఎందరికి దానివల్ల లాభం కలుగుతుంది, ఎంత అద్భుతమైన సంస్కారమో వివాహం అంటే. అసలు తెలియని వాళ్ళు వివాహం అంటే ద్వేషిస్తూ ఉన్నారు. అసలు మీరు గమనించి ఉంటారు, తెలుగులో పెళ్ళి అని ఓ పుస్తకం ఉంటుంది. అసలు ఆ పుస్తకాన్ని చేతిలో పెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. అంతగా వివాహ వ్యవస్థను ధ్వంసం చేశారు ఆ పుస్తకంలో. అసలు భారతీయత అంటే ఏంటి, భారతీయుల భావనలంటే ఏంటి అసలు అర్థం చేసుకోలేని మనుషులు ఈరోజు మన భారతీయతను, మన భారతీయ సంస్కారాలన్నీ కూడా ఎంత గొప్పవో పాశ్చాత్యులు తెలుసుకుంటూ ఉన్నారు. అలాంటి పాశ్చాత్యులు కూడా భారతీయతను అనుసరిస్తూ ఆ భారతీయులకు అనుగుణంగా వివాహ పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. మన మంత్రాలను చదువుతూ ఉన్నారు, మంత్రాల్లోని ఆంతర్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు, వాటిలోని గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. సమాజానికి ఈ సంస్కారాలు ఎలా ఉపయోగపడతాయి, ఈ వివాహ వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకుంటూ ఉన్నారు. ఎంత అద్భుతమైన వ్యవస్థ వివాహం అనే వ్యవస్థ. అసలు ఓ మాటను నేను చెబుతాను, ఈ సందర్భంలో చెప్పలేక ముందుకు వెళ్ళడం నా వల్ల కావడం లేదు. వివాహంలో సప్తపది అని ఓ తంతు ఉంది, మీకు అందరికీ తెలుసు. సప్తపది అంటే ఎంత నిస్వార్థమైన సంస్కారమో, ఎంత నిస్వార్థమైన వ్యవస్థ ఈ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. రాజకీయ వ్యవస్థలో ఎలా స్వార్థం నిండి ఉందో, తొణకిసలాడుతూ ఉందో, కానీ వివాహ వ్యవస్థలో ఎంత నిస్వార్థత ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి. సప్తపది 7 అడుగులు నడవాలి. ఏంటి 7 అడుగులు నడవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఏ భావనతో 7 అడుగులను మనం నడవాలి ఇప్పుడు చూపించడానికి. ఆ భారతీయ వ్యవస్థ, వివాహ వ్యవస్థ అందరికీ కావాలి, కానీ అనుసరించడానికి అసలు వివాహ వ్యవస్థ ఎవరికీ అవసరం లేదు. అలా మారిపోయింది వివాహ వ్యవస్థ అంటే. ఏదో కళ్యాణ మండపం బుక్ చేయడం, ఏదో ఆ తంతువు జరిగినట్లు జరిపించడం, అసలేంటి వ్యవస్థలు అర్థం కావడం లేదు. సరే, వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే 7 అడుగులను మనం వేస్తాం. ఆ 7 అడుగులు వేసేటప్పుడు నా భావనలేంటి తను చెప్పాలి. ఎవరు వివాహం చేసుకునే వరుడు చెప్పాలి. 7 అడుగులు నడుస్తూ 7 ప్రతిజ్ఞలను చేయాలట. అంతవరకు వివాహం అనేది జరగదు, వారిరువురికి సంబంధం లేదు. ఆ 7 ప్రతిజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ప్రతిజ్ఞలను ఇద్దరూ అంగీకరించుకోవాలి. ఆ 7 ప్రతిజ్ఞలలో ఎవరికైనా ఏ ప్రతిజ్ఞ అయినా నచ్చకపోతే వారు విడిపోవచ్చు. 7 అడుగులు నడిచిన తరువాత, 7 ప్రతిజ్ఞలను చేసిన తరువాత ఇక వారు విడిపోలేరు. విడిపోవడం అది శాస్త్రీయమైనది కాదు 7 అడుగులు నడిచిన తరువాత. ఎందుకని వివాహం చాలా చక్కగా మొదటి అడుగు ఎందుకు వేయాలి, ఏ ఉద్దేశంతో మేము వివాహం అనే వ్యవస్థలో ఇద్దరం మనం బద్ధులవుతూ ఉన్నాము, వివాహం అనే వ్యవస్థతో ఎందుకని మనం బంధనం చేసుకుంటూ ఉన్నాం, మనల్ని మనం కట్టుకుంటూ ఉన్నాం వివాహం అనే వ్యవస్థతో అంటే మొట్టమొదటి ప్రతిజ్ఞ. చూడండి, ఇవన్నీ శాస్త్రాన్ని చదివితే మనకు తెలుస్తాయే తప్ప అసలు పురోహితుడు ఆ మంత్రాలను అంటాడు, మనం వింటాం, విని వదిలేస్తాం, 7 అడుగులు అయిపోయింది, వివాహం అయిపోయింది. కేవలం సుఖం కోసమే వివాహ వ్యవస్థ కాదు. ఈ విషయాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఇష ఏకపదీ భవ, మొట్టమొదటి అడుగు ఎందుకని వేస్తూ ఉన్నావు, నేనెందుకని వివాహం చేసుకుంటూ ఉన్నాను, నిన్ను ఎందుకని నేను వివాహం చేసుకుంటూ ఉన్నాను. భర్త
కాబోయే భర్త వరుడు కన్యకు చెప్పాలట. ఇష ఏకపదీ భవ. ఇట్ అంటే అన్నమని అర్థం. అన్నాన్ని సంపాదించడానికి మొదటి అడుగును నేను వేస్తూ ఉన్నాను. ఏంటి విచిత్రం అనిపిస్తుంది. అన్నం సంపాదించడం కోసమా, ఆహారం సంపాదించడం కోసం మొదటి అడుగును వేయడమా? అదేంటి, ఇంతవరకు నేను సంపాదించింది అదే కదా అని మనకు అనిపిస్తుంది. చూడండి, అంతవరకు సంపాదించడం కాదు, ఆహారం సంపాదించడం కాదు, వివాహం జరిగేంత వరకు తను ధర్మాన్ని సంపాదించాలి, విద్యను సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, ఆ తరువాత ఆహారాన్ని సంపాదించాలి. ఎందుకని అంటే, ఆహారాన్ని ఎందుకని నేను సంపాదించాలి? మనమిద్దరం తిని తిరగడానికా? కాదు. ఆహార సంపాదన ఎందుకోసం అంటే, నేనెందుకు గృహస్థుడవుతూ ఉన్నాను, నువ్వెందుకు గృహిణి అవుతూ ఉన్నావు అంటే, గృహస్థుణ్ణి గృహిణిని ఆశ్రయించిన వారు ఎందరో ఉంటారు. తను మాత్రమే తలుపులు వేసుకొని తినడం కాదు భార్యాభర్తలు. భార్యాభర్తల బాధ్యత ఏంటంటే, కొందరికి పంచిపెట్టాలి. వాళ్ళు పంచిపెట్టడానికి సంపాదించుకోవడం వివాహ వ్యవస్థ. చూడండి, నిస్వార్థమైన జీవితం ఇది. మరొకరికి ఇవ్వాలంటే తను కూడా బ్రతకాలి. తను తినకూడదని నేను చెప్పడం లేదు, శాస్త్రం చెప్పడం లేదు. తను తినాలి, తను పరిపుష్టంగా ఉండాలి. అయినా ఇంకొకరికి కూడా పంచిపెట్టడానికి సంపాదించాలి గృహస్థులైన వారు. బ్రహ్మచారికి ఆ అధికారం లేదు. పంచిపెట్టేందుకు సంపాదించే అధికారం బ్రహ్మచారికి లేదు, యతులకు లేదు, సన్యాసులకు లేదు. కనుక సన్యాసులకు భిక్ష వ్యవస్థను మనం చేస్తూ ఉంటాం గృహస్థులు. ఎందుకంటే ఆ 3 వర్ణాల వారు, 3 ఆశ్రమాల వారు, బ్రహ్మచారి, వానప్రస్థులు మరియు యతులు, సన్యాసులు, ఈ 3 కూడా గృహస్థులను అవలంబించి ఉంటారు. వారికి ఆహారం గృహస్థుల వల్ల దొరకాలి, వారికి ప్రత్యేక సంపాదన అనేది ఉండదు. అలా బ్రహ్మచారులను వారి బాధ్యతను తీసుకోవడం, అలాగే వానప్రస్థుల బాధ్యతను తీసుకోవడం, సన్యాసుల బాధ్యతను తీసుకోవడం గృహస్థుల కర్తవ్యం. అంత మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆహారాన్ని కల్పించే అత్యుత్తమమైన సేవను అందించేవాడు గృహస్థుడు. చూడండి, ఎంత అద్భుతమైన వ్యవస్థ ఇది. రాజకీయ వ్యవస్థ ఉంది, కానీ ఆ రాజకీయ వ్యవస్థ గృహస్థ వ్యవస్థ, వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థలో స్వార్థం ఉండకూడదు, నిస్వార్థత ఉండాలి. కనుక వారందరికీ ఆహారాన్ని పంచిపెట్టడానికి నేను సంపాదించాలి. కనుక ఆ సంపాదన చేయాలనే ఉద్దేశంతో నేను మొట్టమొదటి అడుగును వేస్తూ ఉన్నాను. మరి నువ్వేం ప్రతిజ్ఞ చేస్తావు అని అడిగితే భార్య చెప్పాలట, సరే, ప్రజలకు, ప్రాణులకు, జంతువులకు ఆహారాన్ని పంచిపెట్టడం కోసం నువ్వు మొదటి అడుగు వేస్తే, నువ్వు సంపాదించిన పదార్థాన్ని నేను ఉపయోగించుకొని వంట చేసి ప్రేమతో, స్నేహంతో, అందరికీ మంచి జరగాలనే భావనతో. అసలు వంట చేయడం అంటే చిన్న పని అని అందరూ అంటారు. కాదండి, వంట చేయడం చిన్న పని, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ స్నేహంతో వంట చేయడం ఏదైతే ఉందో చాలా పెద్ద పని. ఇది చాలా పెద్ద పని. ఆ పనిని స్నేహంతో, అభిమానంతో, ప్రేమతో వంట చేసే పనిని ఇల్లాలు తప్ప మరెవ్వరూ చేయలేరు. చేసే సామర్థ్యం లేదు అసలు. త్యాగ బుద్ధి స్త్రీలకు ఎలా ఉంటుందో అలా పురుషులకు ఉండదు. మనం ముందు గమనిస్తాం ఆ విషయాన్ని. త్యాగబుద్ధి వారికి ఉన్నట్లు పురుషులకు ఉండదు. కనుక ఆ స్త్రీ, ఆ భార్య, కాబోయే భార్య చెప్పాలట, కన్య చెప్పాలట, సంతోషంతో చెప్పాలట, ఓ, ఆహారాన్ని సంపాదించడానికి మొట్టమొదటి అడుగా, అయితే నువ్వు సంపాదించిన ఆహారాన్ని ప్రేమతో, అభిమానంతో, స్నేహంతో, భక్తితో వండి నేను ఆ పదార్థాలను వారికి అందించడానికి నేను ఆ వ్యవస్థను, నేను ఆ పనిని చేస్తానని భార్య, కాబోయే భార్య చెప్పాలట. భక్తితో తను చేసిన పదార్థాలు భగవంతునికి నివేదింపబడతాయి, దేవతలకు నివేదింపబడతాయి. తరువాత ఆ పదార్థాలను గౌరవంతో అతిథులకు, అభ్యాగతులకు నివేదింపబడతాయి. రంతిదేవుని కథను మనం విన్నాం కదా. శూద్రుడొచ్చినా, పుల్కసుడొచ్చినా
భగవంతుడున్నాడనే భావనతో, ప్రేమతో, గౌరవంతో ఆ ఆహారాన్ని దానం చేశాడే తప్ప ద్వేషంతో కాదు, విసుగుతో కాదు. గార్హస్థ్యం అంటే అర్థమవుతుంది కదా! ఎందుకని అలా దానం చేశాడు అంటే, నేను గృహస్థుణ్ణి. తననుకున్నాడు రంతిదేవుడు, నేను గృహస్థుణ్ణి. ఆ పనిని నేను చేయాలి. ఆ పని చేయడానికే నేను గృహస్థున్నయ్యాను. ఇక ఆ పనిలో నేను అపజయాన్ని చూస్తే ఎలా? ఆహారాన్ని కల్పించే పనిని నేను చేయాలి. ఆ పని చెయ్యనప్పుడు ఇక నేను ఓడిపోయినట్లే. సంసారిగా, గృహస్థునిగా నేను ఓడిపోయినట్లు. వివాహం చేసుకున్నందుకు అసలు ఏ విధమైన ప్రయోజనం లేదు. ఎందుకని వివాహం? ఆ వివాహ వ్యవస్థ యొక్క ఆంతర్యం ఏంటో తెలియకుండా మనం వివాహం చేసుకుంటే దానివల్ల లాభమేముంది? కనుక ఆ విషయాన్ని మనం గమనించాలి. వివాహం చేసుకున్న వాళ్ళందరూ కూడా మన శక్తికి అనుగుణంగా, మన స్తోమతకు అనుగుణంగా, రంతిదేవునిలా ఉండమని కూడా నేను చెప్పడం లేదు. అది మన వల్ల సాధ్యము కాదు. మనం మనలా ఉంటే చాలు. మనం మనలా ఉంటే చాలు. శాస్త్రం చెప్పినట్లు మనం ఉంటే చాలు. ఏదో ఇద్దరికి, నలుగురికి, ఒక్కరికి ఆ రోజు ఆహారాన్ని మనం పంచిపెట్టాలి. ఈ భూతబలి అని మనం అంటాం. ఏమని? బయట ఉన్న జంతువులకు ఆహారాన్ని పెట్టడం అది. కాకులకు, కుక్కలకు, ఆ ప్రాణులు కూడా బ్రతకాలి కదా! బ్రతకాలంటే చూడండి ఎంత అద్భుతమైన శాస్త్రీయ వచనాలున్నాయో గమనించండి. అంటే ఆ బయటి జంతువులకు కూడా, కాకులకు కూడా భగవంతుని నైవేద్యాన్ని సమర్పించే అతి గొప్ప బాధ్యత గృహస్థుని పైన ఉందని గమనించినట్లయితే చాలా అద్భుతం అనిపిస్తుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది కుక్క, కాకి అని దాన్ని కించపరచడం కాదు. కానీ ఓసారి ఆ బయటి జంతువులకు ఆహారాన్ని వేస్తే ఆ జంతువులకు ఆ ఆహారంతో తృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆ జంతువుల్లోని ప్రేమ మనకు కనిపించవు. అయినా ప్రేమతో మనసులో ఆశీర్వదిస్తాయి, అనుకుంటాయి. తనకు మంచి జరగాలి అని అనుకుంటాయి. మనసులో అనుకున్నవేవి వ్యర్థం కాదు. ఒక్కటి గమనించాలి. మనసులో అనుకున్నవి ఏవి వ్యర్థం కాదు. కనుక అందరి ప్రేమాభిమానాలు పొందడం వివాహ వ్యవస్థ యొక్క ఆంతర్యం. దాన్ని మనం గమనించకుండా వివాహ వ్యవస్థను తిడితే, నిందిస్తే ఏముంటుంది? అలాంటి వాడు వసుదేవుడు. వసుదేవ దేవకి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకొని గార్హస్థ్యంలో వారు వెళ్ళారు. అలాంటప్పుడు